ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ప్రభు నామం పేరట కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరట వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యం ఆలకించుదాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. 119వ కీర్తన 47వ చరణం. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. బాగా గమనించండి ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా. పెద్ద ఆయన అంటాడు కీర్తన 119వ కీర్తనలో, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షిస్తాను, అవి నాకు ప్రియములు అంటాడు. మామూలుగా ఆజ్ఞలు అనేసరికి, కట్టడలు అనేసరికి, ఇన్స్ట్రక్షన్స్ అనేసరికి, రిస్ట్రిక్షన్స్ అనేసరికి మనిషికి ఎలా ఉంటుంది అండి బాబు అంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అవునా కాదా చెప్పండి. మాస్క్ పెట్టుకోమన్నాను, పెట్టుకున్నారా మీరు? పెట్టుకోలేదు. ఇలా ఏది చెప్పినా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరికి చెప్పండి? అందరికీ. మనుషులని జంతువులు ఏంటండి? కట్టేస్తే ఊరుకుంటుందా? తెంపుకుని పోవట్లే. జంతువులు అంతే. ఈయన అంటాడు, అయ్యా మీకు దేవుని ఆజ్ఞలు ఎలా అంటే నాకు చాలా ప్రియమండి, అవన్నీ నాకు చాలా ఇష్టమండి. వాటిని బట్టి ఏం చేస్తావు నువ్వు అంటే, వాటిని బట్టి నేను ముడుచుకుంటాను, వాటిని బట్టి నేను మూల కూర్చుంటాను, వాటిని బట్టి నేను ఏడుస్తూ ఉంటాను, వాటిని బట్టి నేను తల పీక్కుంటా అనలేదు. ఆయన ఏమంటాడంటే ప్రహర్షిస్తాడా? ఏమన్నాడండి? ఏం చదివారు? నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షిస్తాను. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి కట్టడలను బట్టి, అంటే దేవుని శాసనాలను బట్టి, ఈ రోజున సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి దేవదేవుడు నియమించినటువంటి కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలను బట్టి ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంట అంటే హర్షిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? హర్షిస్తున్నాడు. అవి నాకు ప్రియమైనవి అంటాడండి. మామూలుగా ఇప్పుడు పంచదార ఉందండి. పంచదార నోట్లో నేను వేసుకున్న తీగానే ఉంటుంది, మీరు వేసుకున్న తీగానే ఉంటుంది. చిన్నవారు వేసుకున్నా, పెద్దవారు వేసుకున్నా, పోనీ షుగర్ ఉన్నవారిని అడగండి. షుగర్ ఉన్నవారు వేసుకున్న వాళ్ళకు కూడా తీగా ఉందంటారా, సప్పగా ఉందంటారా? తీగానే ఉందంటారు. లేదండి పెద్ద వయసు వచ్చేసిన తర్వాత, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, ముదు మనవలు ఎత్తిన తర్వాత వాళ్ళకైనా తీపిగానే ఉంటుందా? వాళ్ళకైనా తీపిగానే ఉంటుంది. ఎవరికి తీపి ఎందుకు అందరికి తీపి అనిపిస్తుంది. దాని స్వభావం అది, తీగానే ఉంటుంది. అదే మరి లేఖన భాగాలు కొంతమందికి ఎందుకు ప్రియముగా ఉంటాయి? శాసనాలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఈ రోజున కొంతమందికి ఎందుకు ప్రియముగా ఉంటాయి, మరి కొంతమందికి ఎందుకు కష్టంగా అనిపిస్తాయి? ఈరోజు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మనకు ఎలా అనిపిస్తున్నాయి? ప్రియముగానే ఉన్నాయా? కష్టంగా అనిపిస్తుందా? ఆయన చెప్పినటువంటి శాసనాలు. ఇంకేమంటాడు ఈ పెద్ద ఆయన? నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు. హలో, ఏం చేస్తాడంటే ఈయన చేతులు ఎత్తుతాడట. నాకు ప్రియముగానున్న, నాకు ఇష్టంగానున్నటువంటి ఈ ఆజ్ఞల తట్టు చేతులు ఎత్తుతాడట. అరే బాబు, ఎవరు వెళ్తారు అక్కడికి అంటే కొంతమంది ఏం మొహమాటం లేకుండా, ఏం ఆలోచన చేయకుండా నేను వెళ్తానండి. చిన్నపిల్లలు చూసారు ఎప్పుడన్నా? వెంటనే చేతుతారు. అరే ఎవరు వేస్తారా? నేను వేస్తానండి. విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరిస్తున్నారా? నేను ఆచరిస్తున్నానండి. ఎవరు? కీర్తనకారుడు పెద్ద అయినా తనకు ప్రియముగానున్నటువంటి ఆజ్ఞల విషయంలో ఏం చేస్తున్నాడు? చేతులెత్తుతున్నాడు. అరే బాబు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నారా? పొరుగు వారిని ఆశించదని లేఖన భాగాలు చెబుతున్నప్పుడు మరి దేవునిది ఆశిస్తున్నావా, లేక దేవుని సేవ కొరకు ఖర్చు పెడుతున్నావా? ఇస్తున్నానండి. చేతులెత్తుతాడు. ఆయనకు ప్రియముగానున్నటువంటి ఆజ్ఞల విషయంలో ఏం చేస్తాడు? చేతులెత్తుతాడండి. ఈ రోజున ఇలా అనేక విషయాల్లో నువ్వు చేతులెత్తగలవా? నీ అంగీకారాన్ని తెలియజేయగలవా? నేను 100% ఎఫర్ట్ పెడుతున్నానండి అని నువ్వు చెప్పగలవా? దేవుని శాసనాల విషయంలో, ఆయన కట్టడల విషయంలో, ఆయన ఆజ్ఞల విషయంలో నీవెలా ఉంటావు?
పెద్ద ఆయన స్పందించే తీరు చూడండి. నాకు ప్రియముగా ఉన్నటువంటి నీ ఆజ్ఞల విషయంలో నా చేతులు ఎత్తుతాను. చేతులు ఎత్తుతాడండి. మీరు ఆరాధన విషయం చెప్పండి, ఆత్మీయ విషయం చెప్పండి, ఉపవాస విషయం చెప్పండి, ఏంటండి చప్పట్లు కొట్టే విషయం చెప్పండి, మీరు ఏది చెప్పినా ఆ విషయంలో ఆయన ఏం చేస్తాడు? చేతులు ఎత్తుతాడు. నో డౌట్ అండి. ఇంకేమంటాడు ఆయన? అయ్యా నీ కట్టడాలను నేను ధ్యానిస్తున్నాను అంటాడండి. ధ్యానిస్తున్నాను అంటాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తికి కొన్ని ఉంటాయండి నామ్స్, ఎట్లా ఏంటి ఎట్లా ఉండాలి, ఎలా చేయాలి ఏంటని కొన్ని పద్ధతులు ఉంటాయి ఆయనకి. అలాగే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఇలా కొన్ని విషయాలు ఉంటాయి. ఈయనెవరండి అని ఆరా తీస్తే ఈయనెవరు? పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, వార్డు మెంబర్ కాదు, కొన్ని ఎమ్మెల్యే ఎంపీ కాదు. ఓ దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా 40 ఏండ్ల పాటు పరిపాలించినటువంటి, సుదీర్ఘంగా పరిపాలించిన చక్రవర్తి రాజు. ఇప్పుడు ఈయన అంటాడు, అయ్యా మీరేంటి, మీ ఆలోచన ఏంటి, మీ ధ్యాస దేని మీద, మీరు దేన్ని ధ్యానిస్తారు? నా దేవుని కట్టడలు నేను ధ్యానిస్తాను అంటాడు. నా ప్రియ పెద్దలారా, మన వ్యక్తిగత జీవితాల్లో గమనిస్తే పెద్ద ఆయన ధ్యానించేది ఏమిటి? ఇంత రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి, ఇన్ని సంవత్సరాలుగా రాజరికంలో ఉన్న వ్యక్తి, ఈ పరిస్థితులన్నీ ఎరిగినవాడు ఇప్పుడు ఏం ధ్యానిస్తున్నాడు? ఏ పుస్తకాలు చదువుతున్నాడు? ఎవరి రచనలు ఆదర్శం? ఇంకొకరా ఎవరండి బాబు అంటే, నా దేవుని ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతాను. ఇది ఈయన చెప్పేది. నాకు ప్రియముగా ఉన్నటువంటి ఆయన ఆజ్ఞల విషయంలో నేను వాటిని ధ్యానిస్తాను, వాటిని స్టడీ చేస్తాను. ఇది కదా పెద్ద ఆయన చెబుతుంది. అసలు ధ్యానిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ధ్యానించాలా? ధ్యానించాల్సిన అవసరత ఏముంది? అసలు ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో వీటినే ధ్యానించుకుంటూ కూర్చుంటే మరి పొలం ఎవరు చేస్తారు? పశువులు ఎవరు మేపుతారు? పనులు ఎవరు చేస్తారు? ఇంట్లోకి రాబడి ఎక్కడ? ఆదాయం ఎలా వస్తుంది? ఉద్యోగం ఎవరు చేస్తారు? వ్యాపారం ఎవరు చేస్తారు? తలకు రంగు ఎవరు వేస్తారు? గోల్డ్ ఎవరు కత్తిరేస్తారు? వాటిని ఎవరు షేప్ చేస్తారు? ఏంటండి కావలసిన మ్యాచింగ్కి ఎవరు పోతారు? కావలసిన ఫుడ్ ఎవరు కొనుక్కొస్తారు? వీటినే ధ్యానించుకుంటా ఉంటే బిజీ కదా కొంతమంది. దీని వరకు వచ్చేదంత స్కోప్ లేదు కదా, అంత సమయం లేదు కదా, అంత సమయం లేదు కదండి ఇప్పుడు చాలా మందికి. చాలా పనులు, అంత బిజీ షెడ్యూల్ అండి అసలు. మరి ఈయన అంటాడు రాజరికంలో ఉన్నాడు, సుదీర్ఘంగా రాజు, సుదీర్ఘ పరిపాలన. ఇప్పుడు మనం చూసే ప్రభుత్వాలు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళా కనిపించట్లే. సుదీర్ఘంగా రాజ్యరికం చేసిన వ్యక్తి ఇప్పుడు అంటాడు, అయ్యా నీ కట్టడలు నేను ధ్యానిస్తాను, అవి నాకు చాలా ప్రియమైనవి. ఆమేన్, హల్లెలూయా. అదేంటండి కష్టంగా ఉంటాయి కదా చాలా మందికి, కఠినంగా ఉంటాయి కదా. ఎవరు ఉంటారు ఇలాంటి మాటలు? అన్నది యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎవరు వినగలరు ఇలాంటి మాటలు ఇంత కఠినంగా? ఆయన అన్నారు యేసు ప్రభు దగ్గర చాలా మంది కఠినంగా ఉన్నాయన్నారు, కష్టంగా ఉన్నాయన్నారు. మరి ఈయన అట్లా అనట్లేదే. సరే ధ్యానిస్తే ఏంటి లాభం అనేది ఒక 2 మాటలు మీకు చెబుతా, శ్రద్ధగా ఆలకించండి. ఎందుకండి ధ్యానించాల్సిన అవసరం ఏముంది? లేఖన భాగాలు ధ్యానిస్తే ఏం దొరుకుతుంది? దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, ఏది తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు ఉన్నారే, దైవజనుడు చెప్పిన తర్వాత, పాస్టర్ గారు వాక్యం వివరించిన తర్వాత లేఖన భాగాలు, దైవజనుడు చెప్పిన విషయాలు లేఖన భాగాల్లో ఉన్నాయో లేవో, అలానే ఉన్నాయో లేదంటే అడ్డాలు తిరిగి వచ్చాడో, ఇష్టానుసారంగా వాగుతూ ఉన్నాడు అని తెస్సలోనికే సంఘంలో ఆనాటి క్రైస్తవులు వాక్యాన్ని ఏం చేస్తుండేవారట? పరిశీలన చేశారట. పాస్టర్ గారు చెప్పినవి అలానే ఉన్నాయో లేవు అని పరిశీలన చేసి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవారట. అలా ధ్యానించడం ద్వారా ఏంటండి ప్రయోజనం? పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం తెరవండి. 39వ కీర్తన 3వ చరణంలో రాయబడిన మాట ఏంటంటే, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టింది అంటాడు పెద్ద ఆయన. ఈ కీర్తన కూడా రాసింది ఆయనే. ధ్యానించుచుండగా ఏం కలుగుతుంది? ధ్యానిస్తే ఏమవుతుంది? లేఖన భాగాలను లేదా దేవుని వాక్యాన్ని లేదా ఆయన శాసనాలను, ఆయన కట్టడలను ధ్యానిస్తే ఏం జరుగుతుందండి అని గమనిస్తే ఈయన అంటాడు, నా గుండె నాలో మండిపోతుంది, నేను ధ్యానించుచుండగా ఏం పుట్టింది? మంట పుట్టింది అంటాడండి ఆయన. అంటే ధ్యానించడం ద్వారా
ఏం కలుగుతుంది అని గమనిస్తే మన గుండె మండుతుందట. ఏమవుతుందండి? మండుతుందట. ధ్యానిస్తున్నప్పుడు ఏం పడుతుందట? మంట పడుతుందట. మామూలుగా మనం లేఖన భాగాలు ధ్యానిస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని శాసనాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవ్వాలి, ఏం జరగాలి, ఏం మండాలి అంటే మన హృదయం మండుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం మండాలి? కొంతమందికి ఒళ్ళు మండుతుందండి. ఎప్పుడైనా విన్నారా, వినలేదా? నాకు ఒళ్ళు అదో రకం వాళ్ళు. నాకు ఒళ్ళు మండిపోతుంది అంటదండి ఈమె. నాకు ఒళ్ళు మండిపోతుంది అంటాడండి ఈయన. ఒళ్ళు మండితే ఏమవుతారు? నల్లబడతారు. ఏమవుతారండి? అంతే. తర్వాత కలమందరం రాయాలా, ఇంకోటి రాయాలా, రకరకాల అన్నంతా రాయాలండి. ఒళ్ళు మండితే ఎట్లా? ఒళ్ళు మండితే ప్రయోజనం ఉండదు. ఒళ్ళు మండితే గొడవలు పెరుగుతాయి, ఒళ్ళు మండితే దూరం పెరుగుతుంది, ఒళ్ళు మండితే మనస్పర్ధలు వస్తాయి. మండాల్సింది ఏంటంటే దేవుని నామం పేరట నీ హృదయం మండాలి. నీ హృదయం మండాలి. ఎప్పుడు మండుతుంది హృదయం అంటే? నువ్వు ఊరికే యూట్యూబ్లో పెట్టుకుని పాటలు వింటున్నప్పుడు హృదయాలు మండవు. అర్థం పడుతున్న లేనిపోని పనికిమాల వార్తలన్నీ, పనికిమాల విషయాలన్నీ వింటున్నప్పుడు హృదయాలు మండవు. హృదయం ఎప్పుడు మండుతుందంటే జీవము గల దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడే హృదయం మండుతుంది. అప్పుడు వస్తుంది మంట. ఊరకనే ఎందుకు వస్తుందండి? ఊరకనే నిన్ను తగలెట్టడానికి ఊరకనే వస్తుందా మంట? ఆమెను చూస్తే ఒళ్ళు మండిపోతుంది, వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు మండిపోతుంది నీకు అలాగా? నీకేం తేడా వచ్చిందని చూపించుకోరాదుకు వస్తే వెళ్ళి. వాళ్ళు చూస్తే మండిపోతుంది, వీళ్ళ నుంచి మండిపోతుంది అని ఏంటిది? ఎందుకు అట్లా వస్తుంది నీకు అలాగా? మామూలుగా మనిషిని చూస్తే పలకరించాలనిపిస్తుంది, వందనాలు చెప్పాలనిపిస్తుంది. పోనీ తెలియని పరిచయం లేనుకో వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలాగని నీకు ఒళ్ళు ఎందుకు మండిపోతుంది వాళ్ళని చూస్తున్నప్పుడు? అదో రోగమేమో. వాక్యం చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు, దేవుని శాసనాలు, దేవుని కట్టడలు, దేవుని మహిమకరమైన సంగతులు ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే హృదయం మండుతుంది. ఇది దైవికంగా జరిగే కార్యక్రమం. ఆమేన్, దైవికమైన కార్యక్రమం. అప్పుడు యేసు ప్రభువారు ఒక ఇద్దరితో పోతా ఉన్నప్పుడు, యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభుతో వారు మాట్లాడుతున్నప్పుడు వారికి ఏమైందటండి? వారికి వాళ్ళ హృదయాలు మండలేదా అంటాడండి ఆయన. ఏం మండేయటండి? హృదయాలు మండలేదా అంటాడు. మామూలుగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని శాసనాలను ధ్యానిస్తున్నప్పుడు, ఆయన కట్టడాలు ధ్యానిస్తున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నీ హృదయం మండాలి. ఒళ్ళు మండుతుంది. ఎందుకు ఒళ్ళు మండుతుంది నీకు? లాగిపెట్టు కొట్టేవారు లేక ఒళ్ళు ఎందుకు మండుతుంది? ఒళ్ళు మండుతుందంటే నువ్వు వేరే విషయాలు ఆలోచిస్తున్నావని. ఒళ్ళు మండుతుందంటే వేరే విషయాలు ధ్యానిస్తున్నావని. ఒళ్ళు మండుతుందంటే అనవసరమైన విషయాల్లోనికి వెళ్ళావని. వాక్యం ధ్యానిస్తే ఏమవుతుంది? హృదయం మండుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే హృదయం కదా మండేది. నా గుండె నాలో మండుతుంది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టింది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా? మండేయటండి. లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు హృదయాలు ఏమవ్వాలి? మండాలి. అంటే ధ్యానిస్తే ఏం కలుగుతుందండి పాస్టర్ గారు అంటే, దేవుని వాక్యాన్ని, శాసనాలను, ఆయన కట్టడలను ధ్యానించేవారు ఎవరైనా సరే వారి హృదయాలు మండించుకోగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. వారి హృదయాలు మండుతాయి. హృదయాలు ఎందుకు మండాలి పాస్టర్ గారు? హృదయాలు మండాలంటారా? హృదయాలు మండాలంటారండి. దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, శాసనాలు ధ్యానిస్తే హృదయాలు మండుతాయి. ఎందుకు మండాలి? హృదయాలు మండడం వల్ల ప్రయోజనం ఏమిటి? హృదయాలు మండితే ఏం జరుగుతుంది అంటే అక్కడే రాయబడింది, చదువుతారా? నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హలో, వినండి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం నీకు అలవాటైతే, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం నీకు అలవాటైతే, శాసనాలు చదవడం నీకు అలవాటైతే, కట్టడలను ధ్యానించడం నీకు అలవాటైతే ఒళ్ళు మండుతుందా? హృదయం మండుతుందా? హృదయం మండుతుంది. హృదయం మండితే ఏమవుతుంది? నోరారా మాట్లాడతావు. ఎవరితోనైనా ముఖం అలా పెట్టుకుని ఏంటండి
ఆ సుంచు మొఖాలు వేసుకుని అర్థం పర్థం లేని సగం పెరిగి సగం ఆగిపోయిన ఆనపకాయ మాదిరిగా అదో వంకరొచ్చిన ముఖంలో అట్లా పెట్టుకుని అట్లా ఉండవు. ఎవరితో మాట్లాడినా అది భర్త అయినా భార్య అయినా తల్లి అయినా తండ్రి అయినా మరొకరైనా ఎట్లా మాట్లాడతావంటే నోరారా ఆ పలికాడట. ఏమని పలికాడు చూడండి, ఇప్పుడు ఏమని పలికాడు? నోరారా యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నువ్వు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. చాలండి. సెల అంటే ఆగమని అర్థం అండి. ఇక్కడ ఆగుదామండి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? మొదట ఏం చేశాడండి? ధ్యానించాడు. ఏం చేశాడు? ధ్యానిస్తే ఏమైంది? హృదయంలో మంట పుట్టింది. మంట పుట్టినప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం తెలుసుకున్నాడు, ఏంటి సంగతి ఏమైందిరా బాబు అంటే ఆ 4-5 చరణాలు మనం చూస్తే ధ్యానించిన తర్వాత ఇతనికి నోరారా ఓ మాట పలుకుతాడు. అయ్యా నా పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా తెలియజేయండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ లేఖన భాగాలు ధ్యానిస్తే ఎంత డీప్కి వెళ్తామో ఒకసారి బాగా గమనించండి. లేఖన భాగాలు ధ్యానించడం, శాసనాలు ధ్యానించడం, ఆయన కట్టడలను ధ్యానించడం నీకు అలవాటైతే నువ్వు ఎంత డెప్త్లోకి వెళ్తావంటే ఈయన అంటాడు, అయ్యా నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియపరిచయ్యా, నా అంతం ఏంటో నాకు తెలియపరిచయ్యా, అసలు నేనేంటో నాకు తెలియపరిచయ్యా, నా దినముల పరిమాణం నువ్వు చాలా తక్కువగా చేసి ఉన్నావు, నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైపోయినప్పటికీ నేను వట్టి ఊపిరి వలె. ఇన్ని తెలిసాయా? అవును, ఇన్ని తెలిసాయండి. మీకు ఇంకా అర్థమయ్యేటట్టుగా వాడుక భాషలో చెబుతా వినండి. ఈసారి లేఖన భాగాలు మనం ధ్యానించుతూ పోతే పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని శాసనాలను, దేవుని మాటలను మనం పదే దేవారాత్రములు మనం ధ్యానించగలిగితే, ధ్యానించినప్పుడు ఏమర్థమవుతుంది అంటే మనమేంటో మనకు బాగా అర్థమవుతుంది. నేనేంటో నాకు బాగా అర్థం కావాలి అంటే నీ మాట ఆ దారిని పోయే సోంబేరు వాడు మాట, ఆ మాటలు కాదు నన్ను ప్రభావితం చేసేవి. నేను లేఖన భాగాలు చదువుతున్నప్పుడు లేఖన భాగాలే నా అంతం ఏమిటో, నా స్థితిగతులు ఏమిటో, నేనే పరిస్థితుల్లో ఉన్నానో, ఇప్పుడు నా స్టాండర్డ్ ఏమిటో లేఖన భాగాలు సూటిగా తెలియజేస్తాయి. నా అంతం ఏమిటో, నేను ఎలాంటి వాడునో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో, ఎంత గొప్పవాడినో, ఎంత శక్తివంతుడినో అన్నీ కూడా లేఖన భాగాలు అర్థంలా చూపిస్తాయి. బాగా ఇంకా అర్థం కావాలంటే బైబిల్ చదువుతున్నప్పుడు భ్రమలు ఉండవు. మనకి ఏముండవండి? భ్రమలు ఉండవు. నీకు బైబిల్ చదవడం చేతకానప్పుడు భ్రమల్లో బ్రతికేస్తావు. బైబిల్ చదివితే రియాలిటీ అర్థమవుద్దండి. ఏమర్థమవుద్ది? రియాలిటీ అర్థమవుతుంది. నిజమేంటో నీకు తెలియాలి అంటే నీవేంటో, నీ పరిస్థితి ఏమిటో, నీ స్థితి ఏమిటో, ఈ రోజున నీ వ్యక్తిగత అనుభవాలు ఏమిటో, నీ అంతం ఏమిటో, నీ పరిమాణం ఏమిటో, నీ ఆయుష్కాలం ఏమిటో, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి అన్నీ కూడా ఎంత స్థిరమైనవో, అసలు నువ్వు గాలి అని, ఒట్టి ఊపిరని నీకు అర్థం కావాలంటే ఎక్కడ రావాలి? బైబిల్ దగ్గరికి రావాలా. ఇది చెబుతుందండి. ధ్యానించడం వలన ప్రయోజనం ఏంటండి పాస్టర్ గారు? బైబిల్ చదివితే ప్రయోజనం ఏంటండి? దేవారాత్రులు ఎందుకు దీన్ని ధ్యానించాలి? లేఖన భాగాల్లో ఎందుకు మునిగిపోవాలి? పరిశుద్ధ గ్రంథపు మాయలో ఎందుకు పడిపోవాలి? దేవారాత్రులను ధ్యానిస్తే ఏం కలుగుతుందంటే బయట వాళ్ళకి, బలాదురు తిరిగే వాళ్ళకి, చిన్న విషయాలకి ఒళ్ళు మండుతుంది చూస్తున్నావు నువ్వు. వాళ్ళ సంగతి వదిలేసాయి. ఒళ్ళు మండేవాళ్ళు అలా కాల్ చేస్తారు. నీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీవు పరిశుద్ధ గ్రంథాన్ని లేదా దేవుని కట్టడలను, దేవుని శాసనాలను నువ్వు ధ్యానిస్తే నీ వ్యక్తిగత జీవితం ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నా అంతటోడు లేడు అని నేను అనుకుంటాను. నేను అది కాదురా బాబు సంగతి ఇది అని ఎవరు చెప్తారు? మీరు చెప్తే వింటానా? ఎవరు చెప్తారండి? బైబిల్ చెబుతుంది. మొహమాటం లేకుండా బైబిల్ చెబుతుంది. ఈ రోజున యవనస్తులకైనా, పెద్దవాళ్ళకైనా, వివాహమైన వాళ్ళకైనా, లేదంటే మరొకరికైనా రియాలిటీ తెలియాలి అంటే నా అంతటోడు లేడు, నా అంతటి మనిషి లేరు, నాలా పాడేవారు, నాలా ఇచ్చేవారు, నాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, నాలా అందంగా ఉండేవాళ్ళు, నాలా చురుగ్గా ఉండేవాళ్ళు,
నా అంతటోళ్ళు లేరు అనుకునే వాళ్ళకి రియాలిటీ అర్థం కావాలి అంటే, స్థితి ఏమిటో తెలియాలి అంటే, అంతమేమిటో తెలియాలి అంటే, దినము ఎంత తక్కువో తెలియాలి అంటే, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎలాంటిదో తెలియాలి అంటే, అసలు జీవితం అంటే తెలియాలి అంటే పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాలి. ఎంత సెటిల్ అయిపోయినా అంటే ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా, ఇంకో విషయం అన్ని కోణాల్లో కూడా ఎంతగా సెటిల్ అయిపోయాం, మేము చాలా వెల్ సెటిల్డ్ అనుకున్నా, నువ్వు ఒట్టి ఊపిరి అనే సంగతి నీకు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పగలిగింది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంట్లే మాకు అనుకుంటే ఏం అర్థం కాదండి. అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. అంటే వీటిని చూస్తున్నప్పుడు ఏం అర్థం కాదు. పొలాలు, స్థలాలు, ఆరోగ్యం, రంగు, ఎత్తు ఇవన్నీ చూసుకున్నప్పుడు జీవితం ఏం అర్థం కాదండి. కన్ను మిన్ను గానకుండా ప్రవర్తిస్తున్నామంటారే, అదిగో అదేనండి. అంటే పొలాలు చూసుకుంటే, స్థలాలు చూసుకుంటే, వెండి బంగారాలు చూసుకుంటే, ఈ రోజున కులాన్ని చూసుకుంటే, బలాన్ని చూసుకుంటే, ఆరోగ్యాన్ని చూసుకుంటే, రంగును చూసుకుంటే ఏమీ అర్థం కాదు. ఏం అర్థం కాదు. ఎంత స్థిరుడైనప్పటికీ వాడు ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు అనే సంగతి ఈయన గారికి ఎప్పుడు అర్థమైంది అంటే ధ్యానించుచున్నప్పుడు అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. దావీదు గారికి తన పరిస్థితి అంతా క్లియర్ కట్గా అర్థమైపోయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. ధ్యానిస్తున్నప్పుడు ఏమైందండి బాబు అంటే ఒళ్ళు మండిందా, హృదయం మండిందా? హృదయం మండింది. హృదయం మండితే ఏమవుతుందండి బాబు అంటే స్థితిగతులు పూర్తిగా అర్థమవుతాయి. విజువల్ కనబడుతుంది అనమాట అండి. స్థితిగతులు అన్నీ అర్థం కావాలంటే జీవితంలో ఈ రోజున మంచేదో చెడేదో, ఈ రోజున గురువేదో దైవమేదో, పెద్దెవరో చిన్నెవరో, ఈ రోజున అన్నీ అర్థం కావాలంటే లేఖన భాగాలు ధ్యానిస్తున్నప్పుడు అన్ని స్థితిగతులు అర్థమవుతాయి. ఇది మొదటి విషయం. రెండవదండి 73వ కీర్తన తీయండి ఒకసారి. 73వ కీర్తన అడగరా బాబు. 73వ కీర్తనలోని 16వ వాక్య భాగాన్ని చదువుకుందామండి. 16వ చరణం 73, 490 పేజీ అండి. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. ధ్యానించేదాకా ఆయాసమనట్టండి. హలో, ధ్యానించే వరకు ఏముంది? ధ్యానించిన తర్వాత చెప్పండి ఇట్స్ గాన్ అంటారే, పోయిందటండి. ఏం పోయింది? ఆయాసం పోయిందా? పోయింది. ఏంటి సంగతి అంటే, ఓసారి ఓ పెద్ద ఆయన చాలా కుమిలిపోతున్నాడండి, చాలా వేదన పడుతున్నాడు, చాలా నలిగిపోతున్నాడు. అతని బాధ వర్ణనాతీతం. ఇంతగా అని చెప్పలేనంత బాధలో నలిగిపోతున్నాడండి. ఏంటయ్యా బాధ అంటే, ఎవరిని చూసి బాధ అంటే, తన ఇంట్లో వాళ్ళని చూస్తాడు, బయట వాళ్ళని చూస్తాడు. తన ఇంటిని చూసుకుంటాడు, బయట వాళ్ళ ఇంటిని చూస్తాడు. తన వాహనాన్ని చూస్తాడు, బయట వాళ్ళ వాహనాన్ని చూస్తాడు. తన పిల్లల్ని చూస్తాడు, బయట పిల్లల్ని చూస్తాడు. తన ఇంట్లో ఆహార పదార్థాలు చూస్తాడు, బయట ఆహార పదార్థాలు బయట వాళ్ళు తినేవి చూస్తాడు. తన ఇంట్లో తన పిల్లల ఒంటి మీద ఉన్న బట్టలు చూస్తాడు, బయట వాళ్ళ పిల్లల ఒంటి మీద ఉండే బట్టలు చూస్తాడు. తన ఇంట్లో ఉన్నటువంటి రోగాలు తెగుళ్ళు చూస్తాడు, బయట ఉన్నటువంటి ఆరోగ్యం, బయట ప్రజలందరూ ఆరోగ్యంగా గట్టిగా తిని గుట్టుగా ఆ పరిస్థితిని చూస్తున్నాడు. ఇలా ఈ కంపారిజన్లోకి వెళ్ళిపోయాడండి. కంపారిజన్లోకి వెళ్ళిపోయి అదోలాంటి న్యూన్యతా భావం ఏర్పడిపోయి, నిరాశలోనికి వెళ్ళిపోయి, నిస్పృహలోనికి వెళ్ళిపోయి, అతను అదో రకమైనటువంటి అసంతృప్తికి లోనయ్యి, ఏంటి జీవితం, ఏంటి భక్తి జీవితం, ఎందుకు చేయాలా భక్తి, ఎవరి కోసం చేయాలా, యాంటికి ఇదంతా యాంటి, అందరూనేమో కోడిబందాలు పోతుంటే యాంటి ఇక్కడ నేను నా రాత ఎలా తగలడింది ఏంటి, అందరూనేమో వేలకు వేలు తగలేసి బట్టలు కొనుక్కుంటుంటే నా పిల్లలకేమో పాత బట్టలు కుట్టించాల్సి వచ్చిందేంటి, అందరూ తెగుళ్ళు లేకుండా రోగాలు లేకుండా అందరూ కూడా కొబ్బరి చెట్టు దిమ్మల మాదిరిగా ఉన్నారు ఏంటండి. నేనేమో తెగుళ్ళతో రోగాలతో కూర్చుంటే లేకపోతున్నా, లేస్తే కూర్చోలేకపోతున్నా. అమ్మ అనాల్సి వస్తుంది, అయ్యా అనాల్సి వస్తుంది. అమ్మ అయ్యా తప్ప రెండో మాట అంటే ఊరుకోరు. కోడలంటే ఊరుకుంటారా?
అమ్మా అనాలి తప్ప కోడలా అంటే ఊరుకుంటుందండి. అమ్మ అయ్యా తప్ప రెండో మాట అంటే కొడుకు అన్న ఊరుకోరు, కోడలన్న ఊరుకోరు, లేదంటే కూతురు అన్న ఊరుకోరు, అల్లుడా అంటదండి ఎవరన్నా అటంటారా? ఏమంట కుదరదయ్యి అంటే అయ్యో అమ్మ అనాలా, రెండో మాట అంటే పొడుస్తారు. ఏంటి బ్రతుకు అని భక్తిహీనులను చూస్తున్నప్పుడు ఈ పెద్ద ఆయనకి ఏమైందండి? మత్సరం కలుగుతుంది. ఏం కలుగుతుంది? మత్సరం. ఈ భక్తిహీనులను చూస్తున్నప్పుడు ఈయనకి పెద్ద ఆయనకి మత్సరం కలిగిందట. వాళ్ళేమో సమృద్ధిగా పాలన చేస్తున్నారు, ఎవరి కాలు బాటలు చక్కగా శుభ్రంగా తింటున్నారు, గట్టిగా తింటున్నారు, గుట్టిగా పడుకుంటున్నారు, మంచి వస్త్రాలు వేస్తున్నారు, ఏ తెగులు లేదు. ఉందా? రోగం ఉందా? లేదు. మాస్క్ పెట్టుకున్నారో పోనీ పెట్టుకోరాళ్ళు, అయినా వాళ్ళకి రావట్లేదు. మాస్క్ 2 డాబులు మాస్క్ పెట్టారు, అయినా జలుబుగానే ఉంది, తేడా వస్తుంది. ప్రతీది అనుమానం అండి, అనుమానం అనుమానం అనుమానం. ఏమైపోయిందంటే ఇతనికి ఇది ఒక రకమైన బీపీ అయిపోయింది. ఏమైంది? బీపీ వచ్చేస్తుంది. వాళ్ళని చూస్తుంటే చాలు, వాళ్ళ బట్టలు చూస్తుంటే చాలు, వాళ్ళ బండి తీసారంటే చాలు, మనడికోమో చెప్పులు కూడా లేవు సరిగా, కుట్టుకుంటాడు. ఈ రోజున భక్తి జీవితంలో మనం దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, పరిచర్య చేస్తాం, పాటలు పాడతాం, ఈ రోజున అన్ని విషయాలు బాధ్యతగా ఉంటాం. అయినా మన పరిస్థితులు గొర్రెకు తోక బెత్తడునట్లుగానే ఉండిపోతుంది. వాళ్ళను చూస్తుంటే అంచులంచులుగా అంచులంచులుగా మిద్దెల మీద మిద్దెల మీద మేడల మీద వాళ్ళ పరిస్థితి చూస్తుంటే రోజుకో రకంగా వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. షేర్ మార్కెట్ మాదిరిగా వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు ఈయన చాలా అసూయపడిపోతున్నాడు, ఆయాసం వచ్చేస్తుంది, మత్సర పడిపోతుంటే ఏంటి దీనికి విరుగుడు, ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అని దేవుని సన్నిధికి పోయి ధ్యానించడం మొదలు పెట్టాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ పోయి ధ్యానిస్తున్నాడు? దేవుని పరిశుద్ధ సన్నిధికి పోయి అక్కడ ధ్యానించిన తర్వాత అప్పుడు ఆయాసం తగ్గిందట. అంటే అదే మన భాషలో చెప్పుకోవాలంటే బీపీ అప్పుడు తగ్గిందండి. అప్పుడు మనిషి ప్రశాంతంగా ఏంటండి లెగ్ ఆన్ లెగ్ వేసుకున్నాడు అంటండి. అప్పుడు ప్రశాంతత వచ్చిందట. ఎప్పుడు వచ్చింది ప్రశాంతత చెప్పండి? దేవుని సన్నిధిలో ధ్యానించినప్పుడు ప్రశాంతత వచ్చిందట. ధ్యానిస్తే ఏం తెలుస్తుందండి? ధ్యానించడం వల్ల ప్రయోజనం ఏంటండి అంటే, ధ్యానించినప్పుడు రియాలిటీ అర్థమవుతుందని విన్నాం ఫస్ట్, అవునండి. మన స్థితి ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది, విజువల్గా అన్నీ తెలుస్తాయి. ధ్యానిస్తున్నప్పుడు అన్ని విజువల్గా అంత క్లియర్గా ఉంటుంది. ధ్యానించేటప్పుడు రెండో విషయం కూడా ఉంది ఇందులో. అదేంటంటే, ధ్యానించేటప్పుడు మనమేంటో మనకు తెలియనివే కాదు, ఎదుటి వాళ్ళు ఏంటో కూడా తెలుస్తుంది. భలే ఆశ్చర్యం వేసిందండి ఆ వాక్యం చదువుతున్నప్పుడు. నేను ఎదుటి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుస్తుందా? అక్షరాల తెలుస్తుందండి. చదవండి ఇప్పుడు. అది ఎక్కడంటే 73వ కీర్తన 16వ చదవం చదువుతారా? అయినను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఈ సంగతి నాకు ఆయాసకరంగా, ఇవన్నీ మనసులో పెట్టుకుని హల్లెలూయా ఇవన్నీ ఆలోచన చేస్తున్నాడు. వాళ్ళ భక్తి లేదు, వాళ్ళక పరిశుద్ధత లేదు, వాళ్ళ తాగుతున్నారు, వాళ్ళ తిరుగుతున్నారు, వాళ్ళ ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళ తినేస్తున్నారు, ఎంత వస్తున్నా మింగేస్తున్నారు, ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా ఉపవాసం లేదయ్యే, ప్రార్థన లేదయ్యే, అసలు దేవుని మందిరం అంటే లెక్క లేదయ్యే, దేవుని ప్రజలంటే లెక్క లేదయ్యే, అసలు ఏ మాత్రం లేదు, వాళ్ళకి భక్తి లేదయ్యే. కానీ వాళ్ళు మాత్రం చాలా ఆరోగ్యంగా అందంగా, వాళ్ళు రోగం లేకుండా, తెగులు లేకుండా, ఇబ్బంది లేకుండా, వాళ్ళకి వచ్చినట్టు సమస్యలు లేకుండా ప్రశాంతంగా బ్రతికేస్తున్నారు. ఏంటయ్యా ఈ పరిస్థితి ఏంటి, ఈ దారుణం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, భక్తిగా ఉండే నాకు ఇన్ని ఇబ్బందులు ఏంటి, భక్తిహీనులుగా ఉన్న వాళ్ళకి అంత సుఖ సౌఖ్యాలు ఏంటి అని ఒకలాంటి బీపీ వచ్చేసి అతను ధ్యానిస్తా పరిశుద్ధ మందిరానికి పోయి అసలు ఏంటి వాళ్ళ సంగతి అని ధ్యానించడం మొదలు పెట్టాడట. హల్లెలూయా. ధ్యానిస్తే ఏమైంది అంటే, ఇప్పుడు అతనికి ఏం కనిపించింది అంటే 73వ కీర్తనలోని 18వ చరణం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే, అదిగో చూడండి ధ్యానిస్తా ఉన్నాడట. అన్ని గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళ మందిరానికి రాని సంగతి, వీడు పని మానేసి మందిరానికి వస్తున్నాడు, ఈయన వాళ్ళేమో బజార్లంటే తిరుగుతున్నా, అది గుర్తు వస్తుంది.
ఇవన్నీ ధ్యానిస్తున్నాడని దేవుని మందిరానికి పోయి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎక్కడున్నారో క్లియర్గా కనిపించిందంట. ఎక్కడున్నారట వాళ్ళు? కాలు జారిపోయే స్థలంలో ఉన్నారట. చూసారండి? అంటే మొదటగా మనం విన్నాం, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, ఏం తెలుస్తుందండి బాబు అంటే రియాలిటీ తెలుస్తుంది. మనం ఎవరమో, మనం ఎక్కడున్నామో, మన స్థితి ఏమిటో తెలుస్తుంది ధ్యానిస్తున్నప్పుడు. రెండవదిగా మీరు ఇందులోనే మీరు గమనించాల్సిన మరో కోణం ఏమిటంటే, మనం ధ్యానిస్తున్నప్పుడు మన స్థితే కాదు, ఎదుటివారి స్థితి కూడా తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే వాళ్ళ రియాలిటీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడేదో కాస్త సోగ్గా, కాస్త దర్జాగా, కాస్త బడాయిగా కనిపించినా నిజానికి నువ్వు వాళ్ళ గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరానికి పోయి ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని మందిరానికి పోయి ధ్యానిస్తున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఆ ధ్యానంలో ఏమవుతుందంటే ఆయాస పడిపోతున్నావు కదా, టెన్షన్ పడిపోతున్నావు కదా. ఏంటి, భక్తి చేసినా, ప్రార్థన చేసినా, దేవునికి ఇచ్చినా, మందిరానికి పోయినా, కోటాలకు పోయినా, పనులు మానేసి దేవుని పరిచర్య చేసినా నా పరిస్థితి ఇలానే ఉంది అని లేనిపోయిన డౌట్లు వస్తున్నాయి కదా నీకు. వీళ్ళు ఆ మాటలు ఈ మాటలు, ఈ రోజున ఇంట్లో వాళ్ళ మాటలు, బయట వాళ్ళ మాటలు వింటున్నప్పుడు బలహీనత వస్తుంది కదా. ఆ బలహీనత వచ్చినప్పుడు మోకరించి ఆయన ధ్యానించగలిగితే నీకేం అర్థమవుతుందంటే, అదిగో నువ్వు చూసి ఎవరిని చూసి అయితే బాధపడుతున్నావో, ఎవరిని చూసి అయితే మత్సరపడుతున్నావో, ఎవరి స్థితి బాగుంది, వాళ్ళ స్థితి బాగుందని ఎవరిని గురించి మనసులో అనుకుంటున్నావో వాళ్ళ స్థితి ఏమిటో అక్షరాలా నీకు కనబడుతుంది. ఎక్కడున్నారట వాళ్ళంతా? కాలు జారిపోయే స్థలంలో ఉన్నారట. అది నీకు తెలియక నువ్వు టెన్షన్ పడిపోతున్నావు. ఒక్కసారిగా వాళ్ళ కాలు జారే స్థలంలో ఉన్నట్టుగా మనోడు చూశాడండి. చూడగానే ఆయాసం మొత్తం పోయిందా లేదా? ధ్యానించేంత వరకు నాకు ఆయాసం అన్నాడా? అంతేనండి, అట్లా అందా ఆయన. ఆ సంగతి నాకు ఆయాసకరంగా, ధ్యానించేంత వరకు ఆ సంగతి ఆయాసకరంగా ఉందట. ధ్యానించిన తర్వాత ఏమైంది అంటే ఆయాసం పాయాసం మొత్తం పోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తిహీనులను చూసి నీవు మత్సరపడవద్దు. భక్తిహీనులు క్షేమం నీ కంటబడినప్పుడు ఏం ఆందోళన చెందిపోయి టెన్షన్ పడిపోయి ఏంటో నేనేంటో వాళ్ళేంటో ఇలాంటి కంపారిజన్కి వెళ్ళిపోవద్దు. దయచేసి దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, శాసనాలను, దేవుని కట్టడలను మనం ధ్యానించగలిగితే రియాలిటీ పూర్తిగా అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరో వాక్య భాగంలోనికి వెళదాం. చూడండి, 483వ పేజీ అండి. అది 483వ పేజీలోని 63వ కీర్తనలోని మూడవ కాదు 4వ చరణం అండి. నా మంచము మీద నేను అండి, అంతేగా అలా లేదు కదండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. మూడవదిగా మరో మాట ఏంటండి బాబు అంటే, ధ్యానిస్తూ ఉన్నప్పుడట ఎక్కడ? మంచం మీద కూర్చుని రాత్రి జాములు యందు దేవుణ్ణి ధ్యానిస్తున్నాడట. ఈ పెద్ద ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, రాత్రి జాములు యందు మంచం మీద జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ధ్యానిస్తున్నాడట. ధ్యానిస్తుంటే ఏమైందండి బాబు అంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గమనిస్తే ఆ విషయాలన్నీ మనం ఇంతకుముందు చదువుకున్న మాటలే కదండి. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తృప్తి పొందుతుంది అంటే క్రొవ్వుని మెదడు తినేసినట్లు కాదు, అంత తృప్తి కలుగుతుందట, అంత ఆనందం కలుగుతుందట. క్రొవ్వు తిన్నట్లుగా, మెదడు తిన్నట్లుగా అంత మధురంగా అనిపిస్తుందట. ఆ ధ్యానం దేవుణ్ణి గురించిన ధ్యానం. ఇప్పుడు రాత్రి జాములు యందు మంచం ఏదో లేదో, నీకు మంచం లేదు, పడ కుర్చీ ఏంటండి చెప్పండి. పడ కుర్చీ, నీకు పడ కుర్చీ లేదు, కిందే నేల మీదే. నీకు నేల మీద కాదు, పైన సన్సైడ్ ఎక్కించారు ఖాళీ లేక. ఏంటండి, సన్సైడ్ మీద ఉన్నావు. పోని ఏంటి, సరే ఎక్కడో చోట తగలడ్డావు. మంచం మీద, కుర్చీ మీద, నేల మీద, పైన సన్సైడ్ మీద, లేదంటే పైన డాబా మీద పడేశారు, మరి ఎక్కడో చోట పాడేశారు. ఎక్కడ పాడేసినా ఈయన అంటాడు, మంచం మీద కాదు, కుర్చీ మీద కాదు, నేల మీద కాదు, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ నీ మనసు దైవ ధ్యానంలోనికి వెళ్ళిపోవాలి. ఆమేన్. అది కదా కావాల్సింది, అదే కదండి. నువ్వు సైకిల్ మీద ఉండు, లేదా కాలినడకలే ఉండు, లేదా వాహనం మీద ఉండు, లేదా బైక్ మీద ఉండు, లేదంటే కారులో సావు, నువ్వు ఎక్కడ సచ్చావు అనేది కాదు, నీవు ఏ ధ్యానంలోనికి వెళ్ళావు,
ఈయన అంటాడు, రాత్రి జాములు యందు నిన్ను జ్ఞాపకం చేసుకుని. రాత్రి జాముల్లో అతన్ని దేవాది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రాత్రి జాములు యందు జ్ఞాపకాలు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాయండి కొంతమందిని. అయోమయం మంది ఉంటారండి, కొంతమంది మంది ఉంటారు. వాళ్ళ ఊరికే మన పక్కన ఉన్నట్టుగా ఉంటారు, కానీ జ్ఞాపకాలు ఎక్కడో ఉంటాయండి. అదే సరసనొకరు మనసునొకరు అని. ఈయన రాత్రి జాములు యందు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఆయన్ని ధ్యానిస్తున్నాడట. మంచం మీద, సరే కుర్చీ మీద, లేదు ఎక్కడో ఉన్నావు, చేలో నీళ్లు కట్టుకుంటున్నావు, చదువుకుంటున్నావు, కాలేజీలో ఉన్నావు, లేదా మరో పనిలో ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ ధ్యానం దేవుని మీద ఉంటే, ఆమేన్, హల్లెలూయా, నీ హృదయపు ధ్యాస అంతా, నీ హృదయపు తలంపులన్నీ దైవ ధ్యానంలోనికి వెళ్ళిపోతే అప్పుడేమవుతుందంటే నీ ప్రాణము క్రొవ్వు మీద దొరికినట్లుగా తృప్తి పొందుతుంది. ఆమేన్. లేదంటే నువ్వు అసంతృప్తితోనే చేస్తావు. ఏంటి జీవితం ఇలా ఉంది, ఏంటి ఇంకా ఏంటి, ఇంకా యాంటి నీ ముఖం. అసంతృప్తి చాలామందికి జీవితంలో అసంతృప్తి అండి. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, పెళ్లి లేదు, పిల్లలు లేదు, స్థలం లేదు, పొలం లేదు, లేదంటే ఆరోగ్యం లేదు, రంగు లేదు, ఎత్తు లేదు. ఏంటి? అన్నిటికీ అసంతృప్తి. తృప్తి అనేది నీ జీవితానికి కలగాలి అంటే నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యవసాయమైనా, ఏ పాలేరుతనమైనా, ఏ పాసి పని చేస్తున్నా, నువ్వు చేసే పని కాదు, నువ్వు ఉన్న స్థలం కాదు, నీ హృదయములో ధ్యానము, ఎవరిని ధ్యానిస్తున్నావు అనేది ముఖ్యము. అంటాడు ఈయన, రాత్రి జాములు యందు మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తున్నప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే నీకు తృప్తి అనేది చేకూర్చబడాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో, నువ్వు చేసే పని దగ్గర, నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు తినే తిండి, ధరించే వస్త్రం, ఈరోజున వచ్చే ఆదాయం, మీరు పొందుకుంటున్న ఆ రాబడి అనేది ప్రతి విషయంలో నీకు తృప్తి కలగాలి అంటే నీ ధ్యాస, నీ ధ్యానం దేవుని మీద నిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుని మీద ధ్యానం లేనప్పుడు, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు నువ్వు ధ్యానించలేనప్పుడు నువ్వు ఎంత స్థితిలో ఉన్నా తృప్తి అయితే నీకు పొరపాటున దొరకదు. ఈయన అంటాడు, రాత్రి జాములు యందు మంచం మీద, కుర్చీలో, కాలేజీలో, స్కూల్లో, హాస్టల్లో, నువ్వు ఎక్కడైనా ధ్యానిస్తే నీ జీవితానికి ఒక తృప్తి కలుగుతుంది, తృప్తి ఆరంభం అవుతుంది, ఓ సాటిస్ఫాక్షన్ లైఫ్ నువ్వు లీడ్ చేయగలుగుతావు. ఇంకో విషయం చెప్తా వినండి, అక్కడే రాయబడింది. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటావు, శాసనాలు ధ్యానిస్తూ ఉంటావు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తావు, ఆయన కట్టడలు ధ్యానిస్తావు, నీ ధ్యాస, నీ ధ్యానం అంతా ఆయన మీదకి ఎప్పుడైతే మళ్ళినప్పుడు నీలో ఒక ఉత్సాహం ప్రారంభమవుతుంది. ఆమేన్. చదువుతారు అప్పుడు ఆ వాక్య భాగాన్ని, 5వ వచనం. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా జీవితకాలం అంతయు ఇలాగున స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుందంటండి? ఉత్సహించి పెదవులతో నా నోరు అసలు ఆగట్లేదు. ఏంటది? ఉద్యమం ఆగట్లేదు. ఉద్యమం వచ్చేస్తుందండి. ఎందుకు వస్తుంది ఉద్యమం? ఎందుకు వస్తుంది? ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా మీకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలంటే, ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది, నా జీవితకాలం అంతయు నీలాగును నిన్ను స్తుతిస్తాను, నీ నామమును బట్టి చేతులెత్తుతాను. దీని అంతటికి అర్థం ఏంటి చెప్పమంటారా? వాడుక భాషలో ధ్యానించే హృదయంలో నుంచి ఆరాధన పుడుతుంది. ఆమేన్. ఏం పుడుతుందండి? ఆరాధన పుడుతుంది. ధ్యానం ఆయన మీద ఉంటే, ధ్యాస ఆయన మీద ఉంటే, ఆమె మీద, అతని మీద, ఇతని మీద, వాడి మీద, ఈ ధ్యాస మానేసి నీ ధ్యాస జీవాధిపతి అయిన దేవుని మీద, ఆయన కార్యాల మీద, ఆయన చేతి పనుల మీద, ఆయన మాటల మీద నీ ధ్యానం ఉంటే, నీ ధ్యాస అటుంటే హృదయంలో ఆరాధన ప్రారంభమవుతుంది. ఆపుతారు నిన్ను ఎవరన్నప్పుడు? అప్పుడు నేను ఆపుతారు? ఎవరైనా ఆపుతారా? ఉత్సహించు పెదవులతో నీ నోరేం చేస్తుంది? పాట అందుకుంటావు. ఇక గొంతెత్తి పాడతావు, ఎలుగెత్తి పాడతావు, చప్పట్లు కొడతావు, చేతులెత్తుతావు. ఆత్మతో సత్యముతో ప్రభుని మనసారా ఆరాధించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం.
మనసారా ఆరాధించుకోగలుగుతాం. డ్రమ్ములు కొడుతున్నా, పాటలు పాడుతున్నా, ఆ కాయలు అని ఊపుతున్నారు. ఎవరు అవి ఊపుతున్నా ఆ మైలురాయి మాదిరి కదలకుండా మెదలకుండా చలనం లేకుండా ఎందుకు ఉండిపోతున్నావు తెలుసా నీకు? అలా ఎందుకు ఉండిపోతున్నావు? నీలో ఉత్సాహం ఉద్యమం ఎందుకు రావట్లేదు? చలనం ఎందుకు రావట్లేదు తెలుసా? ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఏలూరు 25 కిలోమీటర్లు ఉంటుంది రాయి మీద. నువ్వు డ్రమ్ము కొట్టు 20 అని మారుద్దా అండి? పోనీ డ్రమ్ము కాదు, పోనీ కీబోర్డు కూడా తీసుకొచ్చి కీబోర్డు కూడా వాయించు, పోనీ 18 అవుద్దా? ఏమైనా లెక్కలు మారుతాయండి? కొంతమంది అట్లానే ఉంటారు, ఆరాధన చేస్తుంటారా, పక్కోళ్ళు పాడుకుంటుంటారా, పక్కోళ్ళు ఆరాధనలో ఉంటారా, ఈ మాత్రం అలానే ఉంటుందండి. ఏం కదలిక ఉండదు, మెదలిక ఉండదు, ఏమి ఉండదు. ఎక్కడేమో అని ఆమె ఎవరో ప్రార్థనలో ఆత్మీయంగా పాట పాడుకుంటా, ఆమె ఆరాధనలో చప్పట్లు కొట్టుకుంటూ ఆమె వేరే ధ్యానంలోకి వెళ్ళిపోతే ఇలా ఉంటుందండి. ఉడుకుడికి గంజిపోసేద్దండి. మామూలుగా ఊరికే మనమని చెప్తున్నా. ఆ పెద్ద ఆయన అంటాడు, అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాడు, ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. రాత్రి జాములు యందు నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తున్నప్పుడు ఉత్సహించి పెదవులతో నా నోరు గానం చేసి ఆరాధన. ఏ టైం అయితేంది ఆరాధన వచ్చేసి ఆరాధనలోకి వెళ్ళిపోయాడండి. అప్పుడు ఆరాధనలోకి వెళ్ళిపోయాడు, పరవశించిపోతున్నాడు, ప్రభువులో ఆనందిస్తున్నాడు. అలాంటి అనుభవం రావాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఆగని ఆర్పలేని ఆరాధన దేవుని సన్నిధిలో చేయగలగాలి అంటే, ఇంటున్నా బయటున్నా ఎక్కడున్నా ఒక ఆత్మ సంబంధమైన ఆరాధన నీ గుండెల్లో నిత్యము జరుగుతూ ఉండాలి అంటే, నీవు శాసనాలు ధ్యానించే వ్యక్తివిగా, రాత్రైనా పగలైనా దేవారాత్రము, అది మంచం మీద ఉన్న, కూర్చులో కూర్చున్న, కింద ఉన్న, బస్ స్టాండ్లో ఉన్నా, నువ్వు ఆఫీసులో ఉన్నా, ధ్యాస ఆయన మీద ఉంటే, ధ్యానం ఆయన మాటల మీద ఉంటే, నీ గుండె లోతుల్లో నుంచి ఆరాధన ఉబికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పక్షవాతం వచ్చిన వాళ్ళు చేతులు కదుపుతారు, కదపరు కదా, ఆ మాదిరిగా స్టైల్గా నిలబడతారు. కాళ్ళు కదపరయ్యే, నోలు కదపరయ్యే, షర్ట్ కూడా కదలదయ్యే, చెమట కూడా పట్టదే. ఎందుకండి బాబు అంటే ఉత్సాహం లేదు. ఏం లేదు? పైకి మీకు కనబడుతున్నారంతే. సెంటు కొట్టుకున్నాడా, లేదా తలదూకున్నాడా, షేవింగ్ చేసుకున్నాడా, జరి కట్టిందా, ఇవి పై కనిపిస్తాయంతే. లోపల ఏమి లేదు, ఉత్సాహం లేదు, ఆనందం లేదు లోపల, ఆ ఉద్యమం లేదండి లోపల. అలానే మైలు రాయిల మాదిరిగా ఏలూరు 50 అంటే నువ్వు ఎన్నిసార్లు చూసినా 50 ఉంటుందా, 56 ఉంటుందా, 50 ఉంటుంది. కదలదయ్యే మెదలదయ్యే అలానే ఉంటాడండి, అలానే ఉంటాడు. ఆరాధన చేయరండి. అందరూ ఆరాధన చేసుకుని ప్రభు సన్నిధిలో నాట్యమాడుతా, అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుస్తుంటారా, ఇతను మాత్రం, ఈమె మాత్రం అలానే ఉంటుందండి. ప్రతిష్ఠించినట్టు ప్రతిమ మాదిరిగా అట్లానే ఉంటుందండి. కదలరు. ఏంట్రా బాబు అంటే, లేఖన భాగాలు చదువుతున్నప్పుడు దేవుణ్ణి ధ్యానించేవారు ధ్యానమంతా, ధ్యాసంతా దేవుని మీదకి వెళ్ళిపోయినప్పుడు ఆ హృదయంలో ఏం పుడుతుందండి బాబు అంటే ఆరాధన ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆ హృదయంలో ఉజ్జీవం ప్రారంభమవుతుంది, ఉత్సాహం ప్రారంభమవుతుంది. చేతులు ఎత్తుతారు, చప్పట్లు కొడతారు, ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి గణపరుస్తారు, నోరారా పాడుతారు. ఏంట్రా బాబు అంటే ఆరాధన ఎక్కడ ప్రారంభమైంది? హృదయంలో. మందిరంలో కాదు, హృదయంలో ప్రారంభమైతే వాళ్ళను చూడండి, ధ్యానిస్తున్నాడట, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తృప్తి కలిగిందట. ఏమైందండి బాబు అంటే ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి పాడుతుంది, స్తుతిగానం చేస్తుంది. అంటే ధ్యానించేవారు ఏం చేస్తారంటే, దేవుని సందుకు వస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం అలవాటు పడిన వారు, శాసనాలు ధ్యానించడం అలవాటు పడిన వారు, దేవుని ఉపదేశాన్ని ధ్యానించడం, ఆయన కట్టడలను ధ్యానించడం అలవాటు చేసుకున్న వారు ఏమవుతారండి బాబు అంటే, ఆ ధ్యానంలో ఆ ధ్యాస అంతా దేవుని మీదకి వెళ్ళిపోయిన తర్వాత హృదయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవాలు ప్రారంభమవుతాయి. ఆమేన్. ఆరాధన ప్రారంభమవుతుంది హృదయంలో. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, ఎవరో చూస్తున్నారు అనుకున్నాడా దావీదు గారు? చూస్తున్నాడు అనుకున్నాడండి. మేడం ఏం చూస్తుంది, కిటికీలో నుంచి అద్దం తీసి ఇలా కత్తిని తీసి చూస్తుంది. ఆ మేకేనా పిల్ల, గొర్రె ఎవరండి? మేక
కట్టెను తీసి చూస్తుంది అనుకున్నాడు ఆయన. అనుకోలే. కారణం ఏంటంటే ధ్యానం అంతా ఎవరి మీద ఉంది? ధ్యాస అంతా ఇటు వెళ్ళిపోయింది, దేవుని వెళ్ళిపోయింది కనుక నాట్యం ఆడుతున్నాడు. ఈ రోజున పైన వస్త్రం ఉందో లేదో, దావీదు గారు ఎవరు చూస్తున్నారో, ఎవరినేమని అనుకుంటారేమో, నేను రాజును కదా, నా స్టేటస్ ఏమిటి, చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి కదా, నేను కాలు కదపకుండా అందరూ చప్పట్లు కొట్టుకుని అట్లా అంటుంటే నేను అట్లా అనకూడదు కదా, నేను అట్లా అంటే అలాగా, నేను రాజుగారిని అట్లా ఉండాలా, ముఖం ఆంబోతు ముఖం పెట్టుకుని అట్లా ఉండాలండి. అలా అనుకున్నాడండి. లేదు 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 లేదు. ఏమని అయ్యాడండి? ఆత్మతో సత్యముతో నాట్యమాడుతూ ప్రభుని ఆరాధించాడు. ప్రజలందరూ ఖైదీలుగా చెరసాల్లో ఉంటే పౌలు శిలలు ఏం చేశారు? పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. ధ్యానం దేవుని మీదకి వెళ్ళిపోయినప్పుడు హృదయములో ఆత్మీయ ఆరాధన ఆరంభమవుతుంది, ఆత్మ సంబంధమైన ఆరాధన ప్రారంభమవుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో ధ్యానం ఆయన మీద ఉంటే, ధ్యాస ఎక్కడో ఉంటే, ధ్యానం ఎక్కడో ఉంటే నువ్వు ఆరాధన ఎట్లా చేస్తావు? చప్పట్లు ఎందుకు కొడతావు? ఇక డ్రమ్ములు కొడతారు, మేము పాటలు పాడతాం, కానీ నీకెందుకు ఆ ఫీల్ కలగదు, నీకు ఆ ఉద్యమం నీకు రాదు. ఏదో వాళ్ళు పాడుతున్నారు, ఆయన పాడుతున్నాడు, వాళ్ళేమో వాయిద్యాలు వాయిస్తున్నారు, కొంతమంది ఏమో అట్లాంటి చేతులు కొట్టుకుంటున్నారు అన్నట్టుగానే చాలా లైట్గా ఉంటుంది నీకు వ్యవహారం అంతా, చాలా లైట్గా అనిపిస్తుంది. కారణం ఏంటంటే అంధకారంలో నువ్వు ఉన్నావని నీకు అర్థం కాదు, చాలా లైట్గా అనిపిస్తుంది ఇవన్నీ కూడా. అదే నువ్వు దేవుని ధ్యానిస్తూ, దేవుని శాసనాలను ధ్యానిస్తూ, ఈ రోజున దేవుని కట్టడలు ధ్యానించే వ్యక్తివైతే అక్షరాల నువ్వు ఆరాధన చేయకుండా ఉండలేవు, నోరు తెరిచి పాడకుండా ఉండలేవు, చప్పట్లు కొడుతూ ఆయన్ని గణపరచకుండా ఉండలేవు. అలా ఎందుకు శిలలా ఎందుకు ఉండిపోతావు? ధ్యానం లేనప్పుడు శిల్లానే ఉంటారు, ధ్యానం లేనప్పుడు మైలురాయిలుగానే ఉంటారు, ధ్యానం లేనప్పుడు కదలిక లేకుండానే ఉంటారు. చలనం అనేది వాళ్ళలో కలగదండి. ధ్యానం పూర్తిగా దేవుని మీదకి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఓసారి ఇస్సాకు గారికి భార్యను తీసుకురావడానికి ఎలియాజర్ గారు ఆ ఊరెళ్ళి రెబ్కా గారిని తీసుకొస్తాడు. రెబ్కానేనండి ఆమె పేరు. రెబ్కాని తీసుకుని వస్తారండి. రెబ్కా గారు ఒంటెల మీద వస్తూ ఉంటుంది అమ్మ. వస్తుంటే ఈ ఇస్సాకు గారికి అలవాటు ఏంటంటే, ఇస్సాకు గారి అలవాటు సాయంకాలం అయితే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అప్పుడప్పుడు సాయంకాలం పూట కొంతమంది వెళ్ళి పార్కుల్లో కూర్చుంటారు. చూసారు ఎప్పుడన్నా? ఈ కల్చర్ తెలుసా అండి ఎక్కడన్నా మీకు? ఈ కల్చరు సాయంకాలం అయ్యేసరికి పార్కుల్లో పోయి కాసేపు కూర్చుని ఆ సోది ఈ మాట మాట్లాడుకుని వస్తుంటారు. ఈయనకి సాయంకాలం అయితే ధ్యానించడం అలవాటు. ఈ ధ్యానిస్తా ఉన్నప్పుడు ఏదో కాస్త అలికిడైతే కనులెత్తి చూశాడటండి. కళ్ళు ఎత్తడం అంటే ఇలా ఎత్తడం అని కాదు, సరేనండి. ధ్యానిస్తూ ఉన్నప్పుడు అట్లా కళ్ళు ఎత్తితే ఒంట్లు వస్తున్నాయట. ఒంట్లు వస్తూ ఉన్నప్పుడు తెలిసిపోతే తన ఒంట్లు తనకు తెలుసు కదండి, ఆ ఒంట్లు ఎదుర్కొనేదానికి పోతున్నాడు. ఈ లోపుగా ఒంటెల మీద కూర్చున్నటువంటి ఆమె రెబ్కా గారు మామూలు ఎలా కూర్చుంటారు? ఎలా కూర్చుందో కానీ మా తల్లి ఆమె కూడా కనులు ఎత్తిందటండి. రెబ్కా గారు కనులెత్తి చూస్తేనే కానీ ఇస్సాకు గారు కనిపించలేదు. మా తల్లి ఎక్కడుంది? డాబా మీద ఉంది, ఒంటెల మీద ఉందండి. అయినా కనులెత్తి చూస్తేనే కానీ ఈయన కనులు ఎత్తడండి. ఆమె కనులు ఎత్తలేదు. అప్పటిదాకా కనులు ఎత్తిన తర్వాత ఇస్సాకు గారు కనిపించారు. చూడండి ఆమె, చూడండి చక్కగా పద్ధతి చూడండి, ఆమె వరస చూడండి. ఆడపిల్లలు ఒంటెల మీద ఉన్న ఆమె కనులు ఎత్తాల్సిన అవసరం ఏముంది? జస్ట్ మామూలుగా అట్లా చూస్తే క్యాజువల్గా కనిపించాలి, అక్కర్లేదా? ఇప్పుడు మీరు డాబా ఎక్కి కళ్ళు చూడాలి, జనాన్ని చూడాలండి, మామూలుగా కనిపిస్తారు కదా, మామూలుగా కనిపిస్తారు. డాబా ఎక్కితే మామూలుగా ఎత్తు మీదకి వెళ్తే బాగా కనిపిస్తారు. ఆమె ఒంటె మీద ఉన్నా సరే, అంటే ఒంటెల మీద ఉన్న తల దించుకుని ఆమె ఇస్సాకు గారిని చూడగానే ఏం చేసిందంటే మా తల్లి ఒంటే దిగిపోయింది. గౌరవం అనేది నువ్వు కొనుక్కుంటే రాదు, నువ్వు అడిగితే ఎవరు. మర్యాద అనేది, గౌరవం అనేది నువ్వు ఆశిస్తే దొరకదు, నువ్వు కావాలనుకుంటే రాదు. నువ్వు ఎక్కడున్నా సరే ఈ రోజున నీకు తెలియని వ్యక్తుల మధ్యలో కూడా నీవెవరో తెలియకపోయినా సరే ఆటోమేటిక్గా గౌరవం వచ్చేస్తుంది, ఆ మర్యాద వస్తుంది. ఎప్పుడు అంటే నువ్వు ధ్యానించే అలవాటు నీకున్నప్పుడు,
హల్లెలూయా. నీకు ధ్యానించే అలవాటు, శాసనాలు, కట్టడలు లేక దేవుని మీద ధ్యాస నీకుంటే, దేవుణ్ణి ధ్యానించే వ్యక్తివైతే ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడున్నా, ఎవరి మధ్యలో ఉన్నా నీకు రావాల్సిన గౌరవం, మర్యాద, ఘనత నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మమ్మల్ని కనపరచట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకేం చెప్పట్లేదు, మాకు పాట పాడడానికి సమయం ఇవ్వట్లేదు. ఏంటండి ఈ మైక్ ఎంతసేపు? మేము కూడా మైక్ నోటి దగ్గర పెట్టుకునే వాళ్ళమే, మమ్మల్ని పట్టించుకోవట్లే, మా ఇంటికి రావట్లే, మా ఇంటికాడ కూర్చోవట్లే, మా ఇంటికాడ తినట్లే, మేము కూడా అదేదో వెంట్రుకలు సాంబార్ పెట్టేవాళ్ళమే, మేము మా ఇంటికాడ తినట్లే. ఏంటండి ఇదంతా? ఎందుకు గౌరవించాలి? ఎందుకు గౌరవించారు? నిన్ను ఎందుకు పట్టించుకోరు? ఎందుకు విలువరు? అసలు అడిగితే కాదు, ఆటోమేటిక్గానే నీ వ్యక్తిగత జీవితంలో నీ ధ్యాస దేవుని మీద ఉండేటట్లయితే, ధ్యానం దేవుడైతే, అక్షరాల తెలియని వ్యక్తులు కూడా నిన్ను గణపరుస్తారు. రెబెకా గారికి తెలుసా ఇస్సాక్ అని? తెలీదే. ఆమె ఇస్సాక్ గారని, యజమానుడని తెలీదు. నువ్వెవరో ఏంటో తెలియక్కర్లేదు, కానీ నిన్ను దేవుడు గణపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గణపరుస్తాడు, ఆయన నిన్ను గొప్ప చేస్తాడు, ఆయన నీకు విలువిస్తాడు, ఆయన నిన్ను గణపరిచి ఘనతకు పాత్రుడిగా చేస్తాడు. ఆయన నువ్వెవరో ఎవరికి తెలియక్కర్లేదు, నీ టాలెంట్స్ తెలియక్కర్లేదు, నీ భక్తి తెలియక్కర్లేదు, నువ్వు ఇచ్చే కానుకలు తెలియక్కర్లేదు, నువ్వు చేసే పరిచర్య తెలియక్కర్లేదు, నీ హడావుడి హంగు ఏమి తెలియక్కర్లేదు. నీవు జస్ట్ అలా ఉంటే చాలు, నిన్ను చూసిన వాళ్ళు నిన్నుగా గణపరుస్తారు. ఆ ఘనత దేవుడివ్వాలా? రెబెకా గారు ఒంటి దిగిందా? కొంతమంది దిగరు, కొంతమంది ఆలకు పోయే కాలం అండి. ఈమె మా తల్లి దిగిందండి, కింద దిగిందండి. ఎత్తు మీద ఉన్నవాళ్ళు కూడా, అంతస్తుల్లో ఉన్నవాళ్ళు కూడా, నీకంటే పై స్టేటస్లో ఉన్నవాళ్ళు కూడా నిన్ను గణపరిచేటట్లుగా నా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు అంటే నీవు ధ్యానించే వ్యక్తివై ఉండాలి. ధ్యానించటం వలన ధ్యానం నీ జీవితాన్ని ఏం చేస్తుందండి బాబు అంటే గౌరవప్రదమైన స్థానంలో నిలబెడుతుంది. ఏం చేసిందటండి ఆ తల్లి? రెబెకా కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద దిగిందా? నీకంటే పై స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా నీ మీద నువ్వు ఎదుట దిగుతారు, కింద తగ్గించుకుంటారు, గణపరుస్తారు. ఇంకేం చేసింది? మనల్ని ఎదుర్కొనేటకు పొలంలో నడుస్తున్న మనుషుడు ఎవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడు చెప్పాను గనుక ఆమె వేసుకుందాం, ముసుకేసుకుందండి. చూసారా, ఇది గౌరవం అంటే. ఆ తర్వాత ఇస్సాకు గారు పలానా మనిషి ఇస్సాకు అని తెలిసినప్పుడు దిగిందా, లేక ముందే దిగిపోయిందా? ముందే దిగిపోయిందండి, ముందే దిగిపోయింది. ధ్యానించే అలవాటు నీకుంటే, ఇప్పుడు బాగా గమనించండి, మీకు అర్థమైన చిన్న మాట చెప్తాను. మనం ధ్యానించేవారమైతే శాసనాలను, దేవుని సన్నిధిని, పరిశుద్ధ గ్రంథాన్ని, ఆయన కట్టడలను, ఆయన స్వభావాన్ని, ఆయన దైవత్వాన్ని మనం ధ్యానించే అలవాటు కలిగిన వారమైతే మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఎక్కడున్నా గణపరచబడతాము. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతామండి మనం? ముందే దిగిందా? ఇస్సాక ముందు చెప్పలేదే మరి అని ఉసోరమంట ముక్కులు ఎలా పెట్టుకుని, పాసిలా పెట్టుకునండి, కళ్ళలో పుసుకులు వేసుకుని, చెవులంట గులుం పెట్టుకుని, గోళ్ళని పుచ్చబెట్టుకుని సరేలే అయితే అందండి. అట్లందా? ముందే దిగిందా? సభ్యత చూడండి, చక్కటి సంస్కారం చూడండి, గణపరచడం అంటే ఆమె సంగతి వదిలిపెట్టేయండి. ఈయనకి ఇస్సాకు గారు అని తెలియక ముందే ఆమె ఏం చేసింది? ఆయనకి గౌరవాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు గారిని చూడగానే ఆయన యజమాననో లేదా కూలియనో తెలియకముందే ఆమె ఏం చేసిందండి? దిగిపోయి అప్పుడు అడిగింది, దెక్కకుండా పైన కూర్చొని, ఇదిగా ఎవరు అతనాడో అని అడిగిందా? దెక్కముందే కాలు మీద కాలు వేసుకుని, అంటే లెగ్గానిందండి? లేదు కదండి. అప్పుడు ముందే అడిగేసింది. ఏమని? దిగిన తర్వాత అప్పుడు అడిగేసింది, ఆయన ఎవరు అంటే అతడే నా యజమానుడు అని చెప్పాడా? చెప్పిన వెంటనే అప్పుడు ఏం చేసింది? ఏం కూడా వేసిందండో. ఏం వేసిందా? అప్పుడు దాకా ముసుగులేదనుకుంటా, యజమాని రాగానే ముసుగేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ముసుకేంటంట? ముసుగు అర్థం ఏంటి అంటే మనం ధ్యానించేవారమైతే మన గౌరవానికి ఏ భంగము కలగదు. హల్లెలూయా. జంగవాన్ని ఆయన ఏమంటారు? జంగవాన్ని చూసి, కుక్కలేనండి, ఎవరంటారు? ఏమంటారు దానికి? కుక్కలు మరిగితే జంగం పరువు పోతుందా?
ఎన్ని కుక్కలు మరుగుతుంటాయండి. ఊళ్ళో ఉంటాయి, బయట కొన్ని కుక్కలు ఉంటాయి, ఊళ్ళో కొన్ని కుక్కలు ఉంటాయి, పొరుగురులో కొన్ని కుక్కలు ఉంటాయి. ఎన్ని ఊర్లకు వెళ్ళినా ఎక్కడ కుక్క మరిగినా జంగానికి ఏ పరువు పోదు కదండి. ధ్యానించే వ్యక్తివి నీవైతే, శాసనాలను, దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించే వ్యక్తివైతే నువ్వు ఎక్కడున్నా నా దేవుని పేరట నీకు చెందాల్సిన గౌరవం నీకు దొరుకుతుంది. ఆమేన్. నన్ను పట్టించుకోవట్లేదు అయ్యగారు, నాకు పాట ఇవ్వట్లేదు, నన్ను గౌరవించట్లేదు, నన్ను చూసుకోవట్లేదు. ఎంతమంది నన్ను పిలిచేవారు, అన్నా ఏంటన్నా అని మాట్లాడేవారు, ఏంటయ్యా ఏం చేద్దాం అన్నని చెప్పి నన్ను ఆరాధీసి నన్ను ఏదో చేసేవారు. ఇట్లాంటి ఏడుపులు ఎందుకండి? ఈ ఏడుపులు అవసరమా అండి? నీ గౌరవం నీకు ఉండాలి అంటే, నీ మర్యాద నీకు దక్కాలి అంటే, నీ విలువ నీకు ఎక్కడికి పోకుండా అలానే ఉండాలి అంటే, ఇదిగో ఇస్సాకు ఎవరో రెబెకా గారికి తెలీదు. తెలియక ముందే రెబెకా గారు ఆయన ముందు దిగిందా లేదా? ముందే పైన ఎత్తి మీద కూర్చుందా వచ్చి దిగి తర్వాత ముసుగు వేసుకుంది. అంటే దానికి ముసుగు వేసుకుందామా, ఏ క్లాతు అవన్నీ కాదండి. గౌరవం, మర్యాద. మనం ధ్యానించే వారమైతే, నీకు లేఖన భాగాలంటే ఇష్టం, శాసనాలంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, అలాంటప్పుడు నీ గౌరవానికి ఎలాంటి భంగము కలగదు. నీకేమో ధ్యాస వేరే, నీ ధ్యానం వేరే. నీవు గౌరవించాలి, నన్ను కనపరచాలి, నన్ను ఒంటినెక్కించాలి, నేను దిగను అంటే అట్లనే పోతావు ఒంట్లో మించి. ఇంక దిగవు, నువ్వు దిగకపోతే. కనుక ఓ 4 విషయాలు విన్నారు. ఒకటి, ప్రియ దేవుని ప్రజలారా, ధ్యానిస్తే మన రియాలిటీ, మనం ఏంటో మనకి, నా అంతటోడు లేడు అని నేను అనుకున్నా, నా అంతటోడు లేరని మీరు అనుకోవచ్చు, కానీ నిజమేంటో తెలియాలి అంటే శాసనాలను ధ్యానించాలి. రెండవదిగా, మన కళ్ళ ముందు భక్తిహీనులు కనిపిస్తూ ఉంటారు, చాలా విచిత్రమైన వ్యక్తులు కనిపిస్తుంటారు. మనం చేసేదానికి వాళ్ళు చేసేదానికి ఏ పొంతన కనిపించదు. మనం ఖర్చు పెడుతుంటాం దేవునికి, వాళ్ళ రూపాయి కూడా దేవునికి ఖర్చు పెట్టరు. మనం భక్తిగా ప్రార్థనలో ఉంటూ సమయాన్నంతా దేవుని కోసం ఖర్చు చేస్తాం, కానీ విలాసాలకి, విందులకి కొంతమంది సమయాన్ని ఖర్చు చేస్తారు. అవి కూడా నీకు తెలియాలి అంటే ఆ విషయాలని ఆలోచన చేసుకుని, ఆ విషయాలని నువ్వు టెన్షన్ పెట్టుకుని, ఆయాసపరుచుకుని, ఏంటి నేనేంటి, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎలా బ్రతుకుతున్నానేంటి, ఇలా కంపారిజన్లోకి వెళ్ళిపోకుండా నువ్వు ధ్యానించే వ్యక్తివైతే వాళ్ళు ఎక్కడున్నారో కూడా నీకు పూర్తిగా తెలుస్తుంది. మూడవదిగా, మనం ధ్యానించే వారమైతే మనకు తృప్తి కలుగుతుంది, మన హృదయంలో ఆరాధన ఆరంభమవుతుంది. ధ్యానించేవారే ఆరాధించగలుగుతారు, ధ్యానించేవారే ప్రభువుని పాడగలుగుతారు, కీర్తించగలుగుతారు. నాలుగవదిగా, మనం ధ్యానించే వారమైతే మనం ఎవరో ఎదుటివారికి తెలియక్కర్లేదు. హల్లెలూయా. మనం ఎవరో మన పేరు వాళ్ళకి తెలియక్కర్లేదు, అయినా మనల్ని గౌరవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుని ధ్యానించే వారమైతే కనుక ఈ 4 విషయాలు మనసులో పెట్టుకోనండి. ప్రభు పాదాల చెంత తెలియని వారికి తెలియపరచండి. లేఖన భాగాలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడలు ధ్యానిస్తే అక్షరాల జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది, మన మార్గాలు వర్ధిల్లుతాయి. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా సోదరి సహోదరులారా, పెద్దలారా, లేఖన భాగాలు చాలా వివరంగా చెబుతున్నాయి. ధ్యానించేవారు ఏమవుతారు, ధ్యానించేవారు ఏ పరిస్థితుల్లో ఉంటారు అనేది చాలా వివరంగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించుకున్నాం. నీవు ఎవరిని ధ్యానిస్తున్నావు, నీ ధ్యాస ఎటు ఉందో కానీ ఈరోజు దేవుడు నీకు తెలియజేసినటువంటి ఆయన మాటలు మరొక్కసారి నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయేమో ఒక్కసారి మనసు పెట్టి ఓ తీర్మానంతో ప్రార్థన చేసుకోరాదు. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ధ్యానిస్తున్నప్పుడు ఓ మంట ప్రారంభమవుతుంది. ఆ మంట నీవేంటో, ఏ స్థితిలో ఉన్నావో, నీ ఆయుష్కాలం ఎంతో అల్పమైందో, నువ్వు సెటిల్ అయిపోయాను అనుకుంటున్నా సరే,
ఎంత స్థిరుడైనప్పటికీ ఒట్టి ఊపిరనే సంగతి నీది, నీవు నీటి బుడగవనే సంగతి నీవెవరో నీకు పూర్తిగా తెలుస్తుంది లేఖనాలను శాసనాలను ధ్యానిస్తే. కలల ప్రపంచంలో భ్రమల్లో బ్రతికే వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి తెలీదు, వాళ్ళు అట్లానే పోతారు. శాసనాలు ధ్యానిస్తే ఎవరేంటో తెలుస్తుంది, అప్పుడు జీవితాన్ని కట్టుకోగలుగుతారు. నా దినముల పరిమాణం ఎంత అల్పమైందో నాకు తెలుస్తుందయ్యా, నేను ఒట్టి ఊపిరనే సంగతి నాకు అర్థమవుతుందయ్యా, నా ఆయుష్కాలం అసలు లేనట్లే ఉంది అంటాడు పెద్ద ఆయన. అంటే రియాలిటీ నీకు అర్థం కావాలి అంటే లేఖన భాగాలు ధ్యానించగలగాలి. ఎవరైతే రియాలిటీలో బ్రతకాలి అనుకుంటారో వారు శాసనాలను, దేవుని కట్టడలను ధ్యానించగలుగుతారు. ధ్యానిస్తేనే అర్థమవుతుంది. రెండవదిగా, భక్తిహీనులను చూసి భయపడిపోకు, మత్సరపడిపోకు. వాళ్ళు చాలా శుభ్రంగా ఉన్నారు, దర్జాగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఏ బాధలు లేవు, రోగాలు లేవు, సమస్యలు లేవు, కన్నీళ్ళు లేవు, తెగుళ్ళు లేవు, సమృద్ధిగా పానం చేస్తున్నారు, సమృద్ధిగా తింటున్నారు, ఖరీదైన వస్త్రాలు ధరిస్తున్నారు, ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని భక్తిహీనులు చూసి సహోదరుడా సహోదరి మత్సర పడకు. సరే ఉండనే వాళ్ళని. నీవైతే శాసనాలు ధ్యానించు, నీవైతే దేవుని వాక్యాన్ని ధ్యానించు, నీవైతే పరిశుద్ధ స్థలములో దేవుని ధ్యానించు. నువ్వు ఆయన్ని ధ్యానించగలిగితే వారి అంతమంతా నీకు వివరంగా తెలియపరచబడుతుంది. కాళ్ళు జారే స్థలంలో ఉన్నారు వారు, కాళ్ళు జారే స్థలంలో ఉన్నారు. జస్ట్ వెయిట్ అండ్ సీ. జారిపోతారు ఇప్పుడు. కాస్త నువ్వు చూడగలిగితే, కంగారు పడకుండా, అసూయ పడకుండా, ఆయాస పడకుండా, అసంతృప్తికి లోనవ్వకుండా, నిరాశలోనికి వెళ్ళిపోకుండా నువ్వు ధ్యానంలోనే ఉండు, ఆయనతోనే ఉండు, లేఖనాల్లోనే జీవితం జీవించు, పరిశుద్ధ స్థలంలోనే సమయాన్ని గడుపు, దేవుని కోసం ఖర్చు పెట్టు, దేవుని కొరకు నువ్వు ఖర్చు అయిపో. అదే ధ్యాసలో ఉండు, వారిని వైపు చూడకు. నీవేంటో నీకు తెలియాలి అంటే, భక్తిహీనులు నీ కళ్ళ ముందున్న వారి సంగతి కూడా నీకు తెలియాలి అంటే నీవు లేఖనాలు, శాసనాలు, కట్టడలు ధ్యానించగలగాలి. రెండవదిగా, ధ్యానించేవారు ఏం చేస్తారు తెలుసా? ధ్యానించేవారు తృప్తి పొందుకుంటారు. వారికి ఉన్న వాటితో, వారు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవిస్తారు. చాలామందికి రోజున లేనిది అదే, తృప్తి లేదు. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, తృప్తి అనేది నీ జీవితంలో కలగాలి అంటే నీవు దైవ ధ్యానంలోనికి వెళ్ళాలి. దైవ ధ్యానంలోనికి ఎప్పుడైతే నీ హృదయం వెళ్ళిపోయిందో, నీ ధ్యాస అంతా ఎప్పుడైతే దేవుని మీదకి వెళ్ళిపోయిందో, నీలో ఒక ఉజ్జీవం ప్రారంభమవుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఉద్రేకం ప్రారంభమవుతుంది. ఆయన నామాన్ని ఉత్సహించు పెదవులతో, గాన ప్రతిగానాలతో ఆరాధించగలుగుతావు, ఆరాధన చేయగలుగుతావు. ఆత్మతో సత్యముతో ఆయన్ని పాడి కీర్తించగలుగుతావు. ఎవరు నిన్ను ఆపలేరు, ఏ విషయం నిన్ను ఆపలేదు. ఆరాధనలోకి వెళ్ళిపోతావు. నీకు ఆరాధన లేదు, కదలిక లేదు, చలనం లేదు, అసలు ఒకలాంటి ఏ మాత్రం చలనం లేదు. ఉత్సాహం, ఉజ్జీవం అంతకంటే లేదు, వాటి ఊసే లేదు. ఎందుకో తెలుసా? నీ ధ్యానం దేవుని మీద కాక వేరే విషయాల మీద ఉందనే దానికి సంకేతం అది. ఎవరో చూస్తున్నారు, ఎవరో చూస్తారు, ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా పూర్తిగా ధ్యానమంతా, ధ్యాసంతా దేవుని మీదకి వెళ్ళిపోయింది కనుకనే మందసం ఎదుట నాట్యమాడుతూ ప్రభువుని ఆరాధించాడు ఆయన. చెరసాల్లో ఉండి పాటలు పాడితే నవ్వుకుంటారేమో, చెరసాల్లో ఉండి, శ్రమల్లో ఉండి, సంఖ్యలలో ఉండి, బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి దేవుణ్ణి స్తుతిస్తే గేలి చేస్తారేమో, నవ్వుకుంటారేమో అనే ఆలోచన లేకుండా చెరసాల్లో, బంధకాల్లో ఉండి కీర్తనలు పాడుతున్నారు పౌలు, శీలలు. కారణం ఏంటో తెలుసా? వారి ధ్యాస దేవుని మీద, వారి ధ్యానం దేవుని మీద. దేవుని మీద ఎప్పుడైతే నీకు ధ్యాస ఉందో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ధ్యానం పెట్టుకుంటావో, నీ హృదయంలో
ఎవ్వరు ఆర్పలేని ఆరాధన ప్రారంభమవుతుంది. ఎవ్వరు ఆర్పలేని ఆరాధన. చివరిగా నీ స్థాయి తగ్గించుకునే పనులు, నీ గౌరవాన్ని, నీ మర్యాదను పాడు చేసుకునే పనులు నువ్వు చేయి మాకు. అదే సమయంలో నీవు దేవుణ్ణి ధ్యానించే వ్యక్తివైతే, నీకు ధ్యానించే అలవాటు ఉంటే, నువ్వు ఎక్కడున్నా సరే నీ గౌరవం నీకు దక్కుతుంది. నిన్ను గణపరిచేవారు, గౌరవించేవారు నీకు ఎదురవుతారు. వాళ్ళు గౌరవించట్లేదు, వీళ్ళు గౌరవించట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు మైక్ మీద అవ్వట్లేదు, మాకు పనులు చెప్పట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు అని ఏడుస్తూ వచ్చేవాళ్ళు ఏడనవండి. వాళ్ళు అట్లనే ఏడుస్తుంటారు. నీ గౌరవం నీకు రావాలి, నీ మర్యాద నీకు దక్కాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ గౌరవం నీకు ఎదురు రావాలి. నిన్ను గౌరవపరిచేవారు, గణపరిచేవారు నీకు ఎదురు కావాలి అంటే నీవు ధ్యానించే వ్యక్తివై ఉండాలి. నీ ధ్యానం దేవుని మీద ఉండాలి. అదిగో ఆమె ఇస్సాకు ఎవరో తెలియకుండానే దిగింది కిందకి. ఆ తర్వాత తెలిసిన వెంటనే ముసుకేసుకుంది. సాంప్రదాయబద్ధమైన గౌరవం, ఓ సంస్కారవంతమైనటువంటి ఆలోచన. నిన్ను గణపరచట్లేదని బాధపడుతున్నావా? పెద్దగా పట్టించుకోవట్లేదని నిరాశపడుతున్నావా? ఎవరో పట్టించుకొని ఎవరో గౌరవపరచడం ఏంటి? నీవు దేవుని శాసనాలను, కట్టడలను ధ్యానించు. నీ ధ్యాస దేవుని మీద మళ్ళించు. అక్షరాల ఎలాంటి వ్యక్తులైనా ఒంటెల మీద నుంచి దిగి నిన్ను గణపరుస్తారు. ఎంత ఎత్తులో ఉన్నవారైనా సరే నీకు మర్యాదనిస్తారు. అది కదా విషయం. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన భారం ఎత్తి నడిపించినందుకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన వారందరి కొరకు, వారి కుటుంబాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చంటి బిడ్డలకి, వృద్ధులకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారం అంతా జరిగే ప్రయాణాల కొరకు, ప్రార్థనా కూడికల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు త్రియేక దేవునికి చేతులుపుతూ స్తోత్రం చెల్లిద్దాం. మీలో ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన, బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థన చేయండి. అలంకరించుకున్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యము ధ్యానించినప్పుడయ్యా మా హృదయంలో మంట పుట్టాలి స్వామి. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా అయ్యా మీరు మండించండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అట్టి మంట లేక ప్రభా అయ్యా జీవితాలే మంట చేసుకుంటున్నారు, కాపురాలే కూర్చుకుంటున్నారు. స్తోత్రాలు. అట్టి ఆత్మమైన మంట పుట్టించండి, కలుగచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అట్టి ధ్యానించే సాక్షినివ్వండి అయ్యా. ఈ మాటలో శక్తి అయ్యా, జీవితాలనయ్యా తండ్రి. అనేక చీకటి బ్రతుకులను బ్రహ్మ వెలిగిస్తుంది తండ్రి. నీకు స్తోత్రాలు బ్రహ్మ. నీ మాట వర్ష జలము త్రాగువాడు నిత్యము బ్రతుకును అన్నట్టుగా బ్రహ్మ అయ్యా నీ మాటల చేత బ్రహ్మ మా జీవితాలను బలపరుచుకోవడానికి తండ్రి క్రొవ్వు మెదడులాంటి నీ వాక్కు చేత బ్రహ్మ చిన్న దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నంత భారం ఎత్తి జరిగించారు స్వామి. నీకు స్తోత్రాలు తండ్రి. నీ మాటలు ధ్యానించే ఓ మంచి మనస్సాక్షి తీర్మానాన్ని మా జీవితాలకు దయచేయండి అయ్యా.
ఎవరైతే తీర్మానము కలిగి ప్రార్థన చేసుకుంటున్నారయ్యా వారందరికీ నీ దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించండి స్వామి. అయ్యా ఇంకా ఎదరండి అయినా అయ్యా నైనా వాక్యాలు చెప్పాలి ప్రభువా. అయ్యా ప్రయాణ మార్గ మధ్యలో మీరు తోడై ఉండండి ప్రభువా. నీ స్తోత్రాలయ్యా. 2 సంఘాలలో వాక్యము ఇరువుగా కుమ్మరించండి ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపండి స్వామి. మీరు కావాల్సిన మహిమను పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొంది ధ్యానించుటకు తీర్మానం చేసుకున్న వారందరికీ వారి కుటుంబాలకు ఆయన కృపా సమాధానములు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. చెబుదామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలు.